అందరికీ నమస్తే అండి. ఈ మన కొత్త ఛానల్ అండి జెన్యూన్ లైఫ్ స్టైల్స్ అండి. మన పాత ఛానల్లో చాలామంది జెన్యూన్ కార్డ్స్ తెలంగాణలో చాలామంది ఏంటంటే ఢిల్లీ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఢిల్లీలో అసలు ఎక్కడ మనం ఢిల్లీకి వస్తే ఎక్కడ ఉండాలి, ఢిల్లీలో మన తెలుగు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఢిల్లీలో స్టేయింగ్ ఎక్కడ చేయాలి అనేది చాలా విధాలుగా చాలా రకాలుగా 10 విధాలుగా చాలామంది అడుగుతున్నారండి. ఢిల్లీ గురించి చెప్పండి అన్న, వీడియో చేయండి, అసలు మేము ఢిల్లీకి వస్తే ఎక్కడికి రావాలి, ఎక్కడ ఉండాలి, ఢిల్లీలో కార్లు ఎక్కడ తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అనేది ఈ యొక్క కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే సమయం చూడొచ్చండి, రాత్రి 2:30 గంటలు అవుతుంది, 2 గంటల 29 నిమిషాలు అవుతుంది. ఈ రోజు అయితే ఢిల్లీకి అయితే వెళ్ళడం జరుగుతుందండి మేము ఫ్లైట్లో. అందులో భాగంగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పేసి కొత్త ఛానల్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఇవన్నీ మనం వ్లాగ్ లెక్క చేసి ఆ పాత ఛానల్ జెన్యూన్ కార్డ్స్ తెలంగాణలో పెడితే మాత్రం వర్కౌట్ కాదండి, యాక్సెప్ట్ చేయదు ఆ ఛానల్. ఎందుకంటే అది కార్లకు సంబంధించిన ఛానల్ కాబట్టి ఈ వ్లాగింగ్ అనేది వర్కౌట్ కాదండి. దాని గురించి అనేది జెన్యూన్ లైఫ్ స్టైల్స్ అనేది కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మన పాత సబ్స్క్రైబర్లు ఎవరున్నా సరే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీకి సంబంధించిన ప్రతి విషయం అనేది మీతో పంచుకోవడం జరుగుతుంది. మీరు భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా సరే ఢిల్లీకి అతి సునాయాసంగా వచ్చి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ మీకు తెలియజేయడం అయితే జరుగుద్దండి, ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. ఈరోజు అయితే ఇల్లే అండి, ఇది ఇంత పెద్ద ఇల్లు అయినా సరే ఎవరు ఉండవండి, నేను మా వైఫ్ మా 2 పిల్లలు, 4 కాకపోతే ఏంటంటే ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇల్లు అనేది నిర్మించుకోవడం జరిగింది. కింద సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి, పైన 2 రూమ్లు ఉంటాయి, ప్లస్ ఒక అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి పైన. అది పైన ఎందుకంటే ఇక్కడ కొంచెం రెంట్ కూడా బాగా తీసుకుంటారు, దాని ఉద్దేశం మీద పైన కూడా చేయడం జరిగింది. కాకపోతే ఇంతవరకు ఎవరికి వెళ్ళలేదు, చాలామంది అడిగారు కానీ ఇంతవరకు ఎవరికి వెళ్ళలేదు. 1 సంవత్సరం అవుతుంది ఈ గృహప్రవేశం. అవి కూడా ఒక సరదాగా చిన్నగా లైట్గా మా ఇల్లు కూడా చూడండి. ఇక్కడ నుంచి మేము ఢిల్లీకి వెళ్ళేసరికి మీకు ఏ విధంగా మేము వెళ్తాం, ఎక్కడ తిరుగుతాం, మేము ఎక్కడ ఉంటాం అనేది కూడా చూపిస్తాం. ఇదే అండి మా ఇల్లు. లైట్గా చూపిస్తా, పెద్దగా అయితే ఏం చూపించానండి, ఎందుకంటే మనకు చాలా చూపించేది ఉంది. ఇంకా ఇది హాల్ అండి. హాల్ కొంచెం మా ముస్లిమ్స్లో దాంట్లో ఏంటంటే హాల్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటాం మేము. అంటే ఎవరు వచ్చినా సరే హాల్లోనే ఎక్కువ స్టే చేస్తారు కాబట్టి హాల్ అనేది ఎక్కువ పెద్దగా పెట్టుకుంటాం. అందుకని హాల్ పెద్దగా పెట్టి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటే పెట్టడం జరిగింది. దీనికి అది కిచెన్ అండి, బెడ్రూమ్ ఇది. ఈమె మా పాప, చిన్న పాప సన, వాడు మా బాబు అనాస్, వీళ్ళిద్దరు మా పిల్లలండి. సరదాగా అండి. ఓకే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ హోమ్ టూర్ చేయమన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి చేస్తా అండి. ఓకే అండి, బయలుదేరదాం. ఇక మా బావ వస్తున్నాడు, ఈయన మా బావ, ఆయన నేను ఇద్దరం వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఒక బ్యాగు, నాదొక బ్యాగు. ఓకే అండి, ఇక బయలుదేరదాం. చూడవచ్చండి, ఇదే అండి టేక్మట్ల అంటే. ఇటు పోతేనేమో సూర్యాపేట విజయవాడ వస్తుందండి, విజయవాడ హైదరాబాద్ రోడ్ ఇది. ఇటు వెళ్తేనేమో హైదరాబాద్ వస్తుంది, 120 కిలోమీటర్లు వస్తుంది. ఇటు వెళ్తే సూర్యాపేట 10 కిలోమీటర్లు, విజయవాడ 140 చిల్లర వస్తుంది, 148 వస్తుందండి. ఇది టేక్మట్ల అంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్కు ఇది టేక్మట్ల, ఇటు ఎండ్లపల్లి, రావరం, రత్నపురం, మూసికి అటు వెళ్తుందండి. ఇది చూడొచ్చు. బైక్ పార్కింగ్ చేసి ఇప్పుడు హైటెక్ బస్ స్టాండ్లోకి రావడం జరిగిందండి. మా సూర్యాపేట బస్సులు ఏం లేవు, హైదరాబాద్కి సేపు పడుతుందో ఏమో చూడాలి. బస్సు దొరికిందాక టైం పడుతట్టుంది, మాకు ఫ్లైట్ ఇబ్బంది అవుతట్టుంది. సూర్యాపేట బస్ స్టాండ్ అండి, ఇది హైటెక్ బస్ స్టాండ్ అంటారు దీన్ని. అదికి బస్సులు లేవు, ఎంతసేపు పడుతుందో ఏమో చూడాలండి. ఓకే అండి, మొత్తానికైతే బస్సు అయితే రావడం అయితే జరిగిందండి. సూపర్ లగ్జరీ ఇప్పుడే ఎక్కినాం, బయలుదేరుతున్నాం. ఇక బస్సు స్టార్ట్ అయిందండి. చూడొచ్చు, డిమార్ట్ ఇది. ఆల్మోస్ట్ హైదరాబాద్కి ఎంటర్ అయిపోయినామండి మేము. ఎల్బినార్లో దిగి అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఎల్బినార్లో దిగడం జరిగిందండి. మీరు వీడియోలో చూసినట్టు 30 సెకండ్లు తీసుకురాలేదండి, 3 గంటల సమయం బట్టి తిప్పి 3 గంటలు తీసుకొచ్చిండు. అదే కార్ అయితే నేను 1 గంటన్నరలో వద్దును, 1 గంటన్నరలో పోదును, రావడం పోవడం 2 కూడా నాకు. ఎందుకంటే ఆడ మనకు ఆడ ఫుడ్ దొరకదు కాబట్టి టిఫిన్ చేస్తున్నాం ఇప్పుడే.
టిఫిన్ కోసం ఆగినాం. టిఫిన్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం క్యాబ్ తీసుకొని. తెల్లారిందండి, టిఫిన్ చేస్తున్నాం ఇప్పుడే. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ అనేది ఇంత టేస్టీ ఫుడ్ దొరకదు, అందుకోసం ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళిపోతాం ఎప్పుడైనా మేము. క్యాబ్ కూడా వస్తుంది, క్యాబ్ వచ్చిందండి, క్యాబ్ బుక్ చేసినాం, క్యాబ్ వచ్చింది. బస్సుకైనా సరే పర్ పర్సన్ 250 రూపాయలు తీసుకుంటారు ఎయిర్పోర్ట్ వరకు. క్యాబ్కి కూడా అంతే అండి, 250 రూపాయలు పర్సన్కి. ఇద్దరికి 500 రూపాయలు తీసుకుంటాడు. కాకపోతే ఏంటంటే క్యాబ్ అయితే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు మనం, బస్సు అంటే కొంచెం వచ్చిందాక వెయిట్ చేయాల్సి వస్తుంది, అంతే తేడా. ఏదైనా సేమ్ అండి. ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ అయితే క్యాబ్కే ఇస్తాం మేము. బస్సులో చాలా తక్కువగా వెళ్తాం, బస్సులో. క్యాబ్లోనే ఎక్కువ వెళ్ళడం అయితే జరుగుతుంది. మేము వెళ్దామండి. ఓకే అండి. ఇక్కడ గార్డెన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎప్పుడు మా ఓన్ వెహికల్ వస్తే మాత్రం ఇక్కడ కంపల్సరీ ఆగాల్సిందే. మేము ఆగి ఫోటోషూట్లు అవి చేసుకొని కొంతసేపు టైం ఉంటే కొంతసేపు అక్కడ కూర్చొని వెళ్తామండి ఎప్పుడైనా సరే. చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీకు వీడియోలో కన్నా కూడా బయట ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది. ఓకే అండి, మనకు ఎయిర్పోర్ట్ కూడా దగ్గరకు వచ్చింది. నేచర్ చూడవచ్చు ఎంత బాగుందో. ఐ లవ్ నేచర్ అండి. చాలా ఇష్టం నాకు నేచర్ అంటే. అది మాటలు చెప్పలేను నేను. నేచర్ ఉన్న దగ్గర మైండ్ అనేది చాలా రిలీఫ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంటుందండి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యేలో ముందు. చిన్న వెహికల్స్, ఆటోలు, బైక్లకు ఎంట్రెన్స్ ఉండదు. ఏదైనా సరే పెద్ద వెహికల్స్కే వాళ్ళు ఎంట్రీ అనేది ఇస్తారండి. అది కూడా టైమింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడే దిగడం జరిగింది ఎయిర్పోర్ట్లో దిగినామండి. ఇక్కడ కూడా అప్పుడప్పుడు చిన్న ఫొటోస్ అవి ఇవి తీసుకుంటుంటాం ఎప్పుడైనా మేము ప్రతిసారి వచ్చినప్పుడు. ఎందుకంటే బాగుంటుంది లొకేషను. ఇలాంటి లొకేషన్లు అన్నిసార్లు మనకు రావాలంటే రావు కాబట్టి దొరికినప్పుడు ఏంటంటే కొన్ని ఫోటోలు అవి అని కొంత టైం అనేది స్పెండ్ చేస్తుంటాం. అది కూడా ఫ్లైట్ అనేది మనకు కొంత టైం ఉంది ఫ్లైట్కి అన్నప్పుడు ఇలాంటి చోట్ల మేము ఎక్కువ స్పెండ్ చేస్తుంటామండి. టైం లేదు ఫ్లైట్కి తొందరగా వెళ్ళాలన్నప్పుడు ఎక్కడ ఆగం, మేము స్పాట్లో వెళ్ళిపోతాం. ఆ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళాలండి. ఇంత దూరం వచ్చింది ఒక ఎత్తు అయితే ఇక్కడ కొన్ని ప్రాసెస్ల విధంగా జరుగుతుంటుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ సింపుల్గానే ఉంటుంది. కానీ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆధార్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలండి మనకు. ఆధార్ కార్డు, ఫ్లైట్ టికెట్ తీసుకొని ఎంట్రన్స్ దగ్గర చూపించి వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి లోపల పంపిస్తారండి. లోపలికి వచ్చినాం మేము. లోపలికి వచ్చిన తర్వాత మనకు బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సి వస్తుంది. బోర్డింగ్ పాస్కు మనకు సపరేట్గా అకాసా ఫ్లైట్ మాది QP1405 అండి మాది. చాలాసార్లు ఎక్కినాం ఫ్లైట్. దాదాపు ఇది 12వ 13వ ఇది ఫ్లైట్ ఎక్కడం. మేము చాలాసార్లు ఎక్కినాం. బోర్డింగ్ పాస్ తీసుకోవాలంటే మనం కౌంటర్ దగ్గర అయినా తీసుకోవచ్చు, లేకపోతే మిషన్లు కూడా ఉంటాయండి. మనకేంటంటే లగేజ్ ఉన్నప్పుడు ఏంటంటే కౌంటర్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది. లగేజ్ లేనప్పుడు మనం మిషన్ దగ్గర అయినా తీసుకోవచ్చు. PNR నెంబర్ అని ఉంటుందండి. అది ఈసారి మాకు రాలేదు మెసేజ్లో. దాని గురించి మేము కౌంటర్ దగ్గరే తీసుకోవడం జరిగింది. ఈసారి కౌంటర్ దగ్గర తీసుకొని బోర్డింగ్ పాస్ తీసుకొని మనం సెక్యూరిటీ చెకప్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అటు సైడు సెక్యూరిటీ చెకప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మన బ్యాగు, మన బెల్టు, షూ అంటే పెద్ద షూ అంటే నేను వేసుకునే లాంటి షూస్ అవన్నీ ఇప్పి చెకింగ్ మొత్తం చేసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు. లోపలికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుందండి. చాలా దూరం ఉంటుంది. మనకి ఎయిర్పోర్ట్ అంటే మామూలుగా ఏదో చిన్నది అనుకుంటాం, కానీ అంత చిన్నగా ఉండదు, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చండి, ప్రతిదీ షాపింగ్ చేయాలంటే ప్రతిదీ దొరుకుతుందండి. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ. దేన్ని కూడా మనం టచ్ చేయాలన్నా కూడా మనకు మన వల్ల సాధ్య కాని
పరిస్థితి ఉంటుంది. ప్రతిదీ దొరుకుద్ది, ఏదైనా దొరుకుద్ది. ఫుడ్ కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ మనకు బెల్ట్ దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, డ్రెస్ దగ్గర నుంచి, షర్టు, ప్యాంటు, మొబైల్ యాక్సెసరీస్ అని ప్రతిదీ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇక్కడ. అవి ఎప్పుడు మీరు స్కిప్ చేస్తే మంచిది, ఎందుకంటే ఆ ప్రైజెస్కు మనకు బయట ఇక్కడ ఒక వస్తువు కొనే దగ్గర బయట అయితే ఒక 2-3 వస్తువులు వస్తాయండి, సేమ్ క్వాలిటీ వస్తువులు. అందుకోసం వీటన్నిటిని స్కిప్ చేయండి, ఎక్కడ చూడకండి. చూస్తే మన మైండ్ డైవర్ట్ అయిపోద్ది. ఇవన్నీ చూడకండి, చాలా ఎక్స్పెన్సివ్ కానీ చాలా బాగుంటుంది. ఎయిర్పోర్టు నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ చూశాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూశాను, బొంబాయి చాలా చూశాను. కానీ మన ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో కొంచెం పెద్దది కదా అన్నిటికంటే, దాని గురించి చాలా బాగుంటుంది. ప్రతిదీ ఉంటుందండి ఇక్కడ చూడవచ్చు మీరు. లేడీస్ సంబంధించిన వాళ్ళ ఏమంటారు మేకప్ సంబంధించినవి కానీ, ప్రతిదీ డ్రెస్సులు కానీ, ఫుట్వేర్స్ కానీ, షూస్ కానీ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ దొరుకుతాయి. ఏది ఉన్నా సరే మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, ఎందుకంటే ప్రైజెస్ అనేవి చాలా హై ఉంటాయి. దాన్ని మనం స్కిప్ చేయడం చాలా బెటరు నా ఉద్దేశం. అంటే మీరు వెళ్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఫుడ్ కూడా ఇక్కడ తినలేమండి, వాస్తవానికి ఏంటంటే ఫుడ్ కూడా ఇక్కడ తినలేము మనం. మరీ ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా చేస్తారు. అంటే మనలాంటి వాళ్ళకు వర్కౌట్ కాదని నా ఉద్దేశం. అంటే కొంచెం డబ్బున్న వాళ్ళు అలాంటి వాళ్ళు, కొంచెం వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది అనే వాళ్ళకైతే పర్లేదు. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది ఇక్కడ షాపింగ్ చేయాలన్నా, ఫుడ్ తినాలన్నా కరెక్ట్ అయితే కాదండి. అది నా పర్సనల్ ఉద్దేశం. అది చేయొద్దని మీ ఇష్టం. ఇక్కడ వాష్రూమ్స్ అండి, ఇక్కడ స్మోకింగ్ చేయాలన్నా స్మోకింగ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా స్మోక్కి సపరేట్ రూమ్స్ ఉంటాయి, స్మోకింగ్ చేయాలన్నా చేసుకోవచ్చు. వాష్రూమ్స్ కానీ ప్రతిదీ ఉంటాయి. అంటే వేరే లైటర్ అలాంటి మనకు ఎంట్రీ ఉండదు, కానీ స్మోకింగ్ అలాంటి ఏదైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. అది మీకు పర్సనల్ ఒపీనియన్, అది మీ ఉద్దేశం బట్టి ఉంటుంది. ఏదైనా సరే మేమైతే అలాంటివి ఎప్పుడు తెచ్చుకోమండి. ఏదైనా సరే బట్టలు అలాంటివి తెచ్చుకుంటాం, మనకేం ఎక్కడ ఇబ్బంది ఉండదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన గేట్ నెంబర్ 109 అండి, కింద ఉంటుంది, పూర్తి కింద ఉంటుంది. ఓకే అండి, మా గేట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మా గేట్ నెంబర్ వచ్చేసి 109 అండి. గేట్ నెంబరు ప్లస్ మీరు ఎప్పుడైనా సరే ఫ్లైట్ నెంబర్ కూడా ఉంటుందండి. మన ఫ్లైట్ టికెట్ మీద ఉంటుంది, బోర్డింగ్ పాస్ మీద ఉంటుంది. మా ఫ్లైట్ వచ్చేసి అకాసా ఫ్లైటు QP1405 అండి. ఈ ఫ్లైట్ చాలాసార్లు ఎక్కాము మేము, ఇది 12సారి. ఇది మన ఫ్లైట్ నెంబర్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఏం లేదండి, మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఎవరిని అడిగినా సరే అభ్యంతరం లేకుండా అడగవచ్చు, అందులో తప్పేం లేదండి. మనకు తెలియని విషయం అనేది తెలుసుకోవడంలో తప్పేం లేదు, తెలుసుకోవచ్చు. ఎవరిని అడిగినా సరే చెప్తారు, మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ బోర్డింగ్ టైం కాగానే లోపలికి ఎంట్రన్స్ అనేది ఇక్కడ బోర్డింగ్ పాస్ చూపించి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ బస్సు కనపడుతుందా, బస్సులో ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తారండి. డైరెక్ట్ ఫ్లైట్ ఒక్కోసారి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది, లేకపోతే కొంచెం ఫ్లైట్ దూరంలో ఉన్నప్పుడు ఇట్లా బస్సు వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఇక్కడ బోర్డింగ్ పాస్ అనేది ఇదండి. బోర్డింగ్ పాస్ అనేది వాళ్ళకి చూపించి వీళ్ళు ఇక్కడ వీడియో తీయడానికి నిరాకరిస్తున్నారండి. అందుకని ఇక్కడ కట్ చేశాను. నాకై చూస్తాడు చూడండి. బోర్డింగ్ పాస్ అనేది మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ చూపించుకున్న తర్వాత బస్సు అండి, ఇది బస్సులోకి ఎక్కిపోవాలి. అందరితో పాటు మనం బస్సులోకి ఎక్కిన తర్వాత బస్సు వాళ్ళే మనని అక్కడ ఫ్లైట్ ఎక్కడ ఉందో అక్కడికి తీసుకెళ్తారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లైట్ దగ్గర ఒకసారి మనం బోర్డింగ్ పాస్ చూపిస్తే సరిపోద్ది, లోపల కూర్చోవచ్చండి.
ఓకే అండి, ఫ్లైట్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఏమన్నా ఫొటోస్ కానీ ఏమన్నా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. 2-3 మినిట్స్ టైం కూడా ఉంటుంది మనకు. తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఫొటోస్ గిట్ట. పెద్ద అభ్యంతర పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఏం లేదు, బోర్డింగ్ పాస్ అనేది చూపిస్తే వాళ్ళు టిక్ పెట్టుకొని లోపల పంపిస్తారు. సీట్ నెంబర్ ఒకటి గుర్తుంచుకోవాలి మనం. సీట్ నెంబర్ అనేది గుర్తుంచుకొని సేమ్ సీట్ దగ్గరికి వెళ్తే సరిపోద్ది. ఇక్కడ ఫోటో తీసుకుంటాను చూడొచ్చు. మేము కూడా చిన్న చిన్న షార్ట్స్ అట్లా ఫొటోస్ అలాంటివి మన చిన్న చిన్నవి ఉంటే తీసుకొని మేము కూడా లోపలికి వెళ్ళిపోతామండి. ఏం లేదు, బోర్డింగ్ పాస్ ఒకటి మీ దగ్గర ఉంచుకోవాలండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్డింగ్ పాస్ ఒకటి మీ దగ్గర ఉంటే సరిపోద్ది. ఫ్లైట్ ఎక్కినంత వరకు ఇదొకటి ఉంటే సరిపోద్ది. దీని మీదనే మీకు సీట్ నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో ఈయనకు ఫ్లైట్ ఎక్కే ముందు ఈయనకి ఇస్తే ఈయన టిక్కు పెట్టి మనకి ఇస్తాడు. మళ్ళీ వాపస్ మనకే ఇస్తాడు. అది మనం తీసుకొని సీట్ నెంబర్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి లోపలికి వెళ్ళి. అంతే, సీట్ నెంబర్ ఎత్తుకొని ఆ సీట్లో కూర్చుంటే మనని మందలిచ్చేటోడు ఎవడు ఉండడు. డైరెక్ట్ మనం ఎక్కడికి డెస్టినేషన్ ఎక్కడ ఉందో మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తర్వాత దిగి వెళ్ళిపోవడం. ఏం పెద్దగా ఉండదు, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. చాలాసార్లు ఎక్కానండి, సేమ్ ఫ్లైటే చాలాసార్లు ఎక్కాను నేను. ఇది 12సారి. ఇది ఎక్కువ ఢిల్లీ టు హైదరాబాద్ ఈ ఫ్లైటే ఎక్కువ. QP1405 ఒకటి, 1406 ఒకటి కొత్తగా మళ్ళీ అదొకటి పెట్టిర్రు. ఇవి బాగా వేస్తుంటారు అండి. పెద్దగా మన బస్ లెక్కనే ఉంటుందండి. మన గరుడ బస్సు అలాంటివి ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం తేడా అంతే తప్ప ఇంటీరియర్ మొత్తం యాజ్ డీస్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకు కొంచెం చెప్తున్నాను నేను. మా సీట్లో మేము కూర్చున్నామండి. ఎక్కువ నేను విండో సీట్లో కూర్చుంటా, కానీ ఈసారి మా నజీరు కబ్జా చేసిండు సీటు. ఇక్కడ ఏం లేదండి, సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఆక్సిజన్ ఎలా పెట్టుకోవాలని చెప్తుంటారు అంతే. ఇది మీకు అర్థమైతే మీరు అర్థం చేసుకోవచ్చు. హిందీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి చెప్తారు. ఆవిడ నాకే చూస్తుందంటే వీడియో చేస్తుంటే వచ్చి కట్ చేయించింది. అంటే వీడియో అనేది ఆఫ్ చేయించింది, ఏం డిలీట్ చేయలేదు కానీ ఆఫ్ చేయించింది. अपना पर्सनल मास्क हटाएं और ऑक्सीजन मास्क को अपनी ओर खींचें। नाक मुंह ढककर सामान्य रूप से सांस लें। अपना मास्क पहले पहने और फिर दूसरों। ఓకే అండి, ఫ్లైట్ స్టార్ట్ అయింది చూడొచ్చు. ఇంజన్ మొత్తం వదులుతాడు. రన్వే మీద దుమ్ము లేపుకుంటూ పోతుంటుందండి ఫ్లైటు. మీరు కొత్త వాళ్ళ కొంచెం ఇక్కడ భయం అనిపిస్తుంది. కొంచెం పైకి లేచిన తర్వాత లేస్తుంది చూడొచ్చు. కొంచెం పైకి లేచిన తర్వాత ఒక్కసారి కిందికి దింపుతాడండి. అది మరి ఎందుకో ఏమో మనకు కూడా అంత ఐడియా లేదు, కానీ ఒక్కసారి దింపుతాడు. అక్కడ ఏంటంటే కొంతమందికి కొత్త వాళ్ళకు ఈ ఫ్లైట్ పడిపోతుంది ఏందనిపిస్తుంది ఫస్ట్ 1-2 సార్లు. తర్వాత ఏముండదండి, అలవాటు అయిపోద్ది. ఎందుకంటే ఈ భూమి మీద రోజుకి ఎన్నో లక్షల విమానాలు టేక్ ఆఫ్ అవుతున్నాయి, ల్యాండ్ అవుతున్నాయి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఒకటే అండి, ప్రతి ఒక్క మనిషి ఒక్కసారైనా జీవితంలో ఫ్లైట్ అనే ఒక అనుభూతిని పొందాలండి. ప్రతి ఒక్క మానవుడు ఈ యొక్క అనుభూతి అనేది మన జీవితంలో మరుపున అని ఒక జ్ఞాపకార్థంగా మిగిలిపోద్ది. ఇది వీలైతే జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కే విధంగా ప్రయత్నించండి. ఎందుకంటే ఇది ఒక ఉన్నవాడి కోసమే కాదండి ఫ్లైటు. ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తి దీన్ని అనుభవించే విధంగా ఏర్పాటైతే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అర్హులే దీనికి. ఓకే అండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఫ్లైట్ ల్యాండ్ కావడానికి సిద్ధంగా ఉందండి.
ఓకే అండి, మొత్తానికైతే ఢిల్లీలో అయితే దిగడం అయితే జరిగిందండి. ఇప్పుడే ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఎలాంటి సెక్యూరిటీ చెకప్లు ఏమి ఉండవండి. డైరెక్ట్ మనం ఎగ్జిట్ చూసుకొని బయటికి వెళ్ళి మెట్రో స్టేషన్ కావాలంటే మెట్రో స్టేషన్ కూడా ఉంటుందండి దగ్గరలో. మెట్రో నుంచి కూడా మీరు మీ గమ్యానికి చేరుకోవచ్చు. లేదంటే ట్యాక్సీలు ఉంటాయి. ట్యాక్సీలు కూడా ఇక్కడ గవర్నమెంటే రన్ చేయడం జరుగుతుందండి. మీరు ట్యాక్సీ కావాలి, ముఖ్యంగా ట్యాక్సీ కావాలంటే మీరు డైరెక్ట్ డ్రైవర్లతో మాట్లాడుకోకండి. ముఖ్యంగా గమనించాల్సింది, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళే అరేంజ్ చేసి వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడుకొని అక్కడే పేమెంట్ చేసి అక్కడ రిసిప్ట్ ఇస్తే క్యాబ్ డ్రైవర్కి ఇస్తే అన్నీ తీసుకెళ్ళి దింపుతాడండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. లేకపోతే డైరెక్ట్ క్యాబ్ డ్రైవర్తోనే మీరు వెళ్తే కొంత మోసపోయే అవకాశం అయితే ఉందండి, గమనించండి. మేము ఉండేది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటామండి. కాకపోతే అక్కడ మా ఫ్లాట్ కూడా అక్కడే ఉంది. కాకపోతే ఈరోజు ఏంటంటే మాకు గాజియాబాద్లో పని ఉంది. గాజియాబాద్లో ఒక వెహికల్ చూసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ న్యూఢిల్లీ వెళ్ళాలండి. మేము డైరెక్ట్ న్యూఢిల్లీ వెళ్ళేదైతే మేము ఇక్కడ నుండే మెట్రో ఉంటుంది, పక్కనే మెట్రో స్టేషను. అక్కడి నుంచి వెళ్తే 100 లోపే మేము వెళ్ళిపోతామండి. కాకపోతే ఏంటంటే మాకు గాజియాబాద్ వెళ్ళాలి, కొంచెం లోపలికి వెళ్ళాలి కాబట్టి క్యాబ్ తీసుకొని వెళ్తాం. ఇక్కడే చూడండి, ఈ పోలీస్ వాళ్ళది ట్యాక్సీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ట్యాక్సీ బుక్ చేసుకోండి, లేకపోతే యాప్లలో బుక్ చేసుకోండి. అంతే తప్ప డైరెక్ట్ డ్రైవర్ల దగ్గరికి వెళ్ళకండి. ఇలా చాలామంది ట్యాక్సీ డ్రైవర్లు అడుగుతుంటారండి, ఎక్కడికి వెళ్ళాలండి, మరీ అడుగుతుంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోతే మనం వీళ్ళతో పోతే చాలా అడుగుతారండి. వీళ్ళు చాలా అడుగుతారు. కొన్ని మోసాలు కూడా ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని స్కిప్ చేయడం మంచిది. ఏదున్నా సరే మీకు యాప్ ఉంటే యాప్లో బుక్ చేసుకోండి, లేకపోతే అక్కడ నేను చూపించాగా ఆ ఆఫీస్లో పోలీస్ వాళ్ళది, అక్కడికి వెళ్ళైనా బుక్ చేసుకోండి. పేమెంట్ చేస్తే వాళ్ళే పంపిస్తారు. అంతే తప్ప మీరు డైరెక్ట్ ఏ క్యాబ్ డ్రైవర్ దగ్గర కూడా మీరు మాట్లాడుకొని వెళ్ళడం అయితే కరెక్ట్ అయితే కాదండి. మా క్యాబ్ బుక్ చేసుకున్నాం మేము, మా క్యాబ్ కూడా వస్తుంది. గాజియాబాద్కి వెళ్తున్నాం అండి, ఒక వెహికల్ దగ్గరికి, ఓనర్ ఇంటి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకొని అక్కడ నుండి మేము డైరెక్ట్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మా ఫ్లాట్కి వెళ్తామండి. మా పర్మనెంట్ ఫ్లాట్ ఉంది అక్కడికి వెళ్తాం. ఇక్కడ కొంత వర్క్ అనేది ఉంది, అది కంప్లీట్ చేసుకొని వెళ్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జెన్యూన్ లైఫ్ స్టైల్స్ అండి ఛానల్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మన ఢిల్లీకి సంబంధించిన ఎలాంటి వీడియోలైనా మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. మన పాత ఛానళ్ళు సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో జెన్యూన్ కార్డ్స్ తెలంగాణ సబ్స్క్రైబర్స్, మీరందరూ కూడా మన ఈ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ లైఫ్ స్టైల్స్. థ్యాంక్ యూ.